Subscribe to Padma's Kitchen and press the bell icon for more videos. హాయ్ అండి, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు బచ్చల కూర మామిడికాయ పప్పు చేస్తున్నాం. కావలసిన పదార్థాలు: బచ్చల కూర, మామిడికాయ, పప్పు, పచ్చిమిర్చి, ఎండుకారము, నూనె, ఉల్లిపాయ, పసుపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాము. ఖాళీ కుక్కర్ పెట్టేస్తున్నా పొయ్యి మీద. నేను ఈ గ్లాస్ పావు కేజీ అంటే ఈ గ్లాస్కి వస్తుంది పప్పు. మనం 2 గ్లాసులు ఎసరు పెట్టుకోవాలి పప్పుకి. మామిడికాయ పప్పు అంటే ఇట్లాగే వండుకోవాలి. మరీ మెత్తగా ఉడకబెట్టొద్దు. ఫస్ట్ స్టవ్ మీద ఉడికిన తర్వాతకి అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉన్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడే మూత గిన పెట్టొద్దు. ఒక 10 నిమిషాలు నీళ్లు వేడెక్కనిద్దాం. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 నిమిషాలు నీళ్లు మసిలినాయి కదా, శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకుంటాం పప్పుని. ఎమ్మటే వేసేస్తున్నా, నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు, కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి. 2 సార్లు కడిగిన చూడండి ఇట్లా కడిగి. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కాబట్టి పప్పు వేసేద్దాం. ఎసట్లో పప్పు అప్పుడు మన అమ్మమ్మ కాలంలో, నాయనమ్మ కాలంలో ఇట్లా చేసేవాళ్ళు కుండలల్లా. మనమేమో ఇప్పుడు కుక్కర్లకు అలవాటు పడి డైరెక్ట్ కడగడం, పొయ్యి మీద పెట్టడం, అయిపోయింది పని అంటాం. కానీ అట్లా కాకుండా ఇట్లా వేసుకుంటే హెల్దీ ఉంటాం, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కుక్కర్ మూత ఏం చేయాలంటే రివర్స్ పెట్టేసుకోవాలి. ఇట్లా రివర్స్ పెట్టేసేయాలి. ఇప్పుడు పప్పు వేసినాం కదా ఎసట్లో, ఇప్పుడు పొంగుతుంది. మంట సిమ్లో పెడదాము. చూడండి ఇట్లా పొంగుతుంది. మూత తీసి పెట్టేద్దాము. ఇప్పుడు ఉల్లిపాయ వేద్దాం. ఉల్లిపాయ ఎప్పుడైనా ఆకుకూరలు వండుకునేటప్పుడు సన్నం కట్ చేయకూడదు, ఇట్లా కట్ చేసుకోవాలి. పొడుగు కట్ చేసి లావు కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేసేద్దాం. పక్కన వేడి నీళ్ళు పెట్టుకోవాలి. పప్పు వండుకునేటప్పుడు ఎప్పుడైనా పక్కన వేడి నీళ్ళు చేసుకోవాలి. ఇది కుక్కర్ కాబట్టి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో వండితే పైన ఆవిరి పెట్టాలి, అప్పుడు బాగా వేడైతాయి నీళ్లు. ఇప్పుడు నేను పక్కన ఒక పావుసేర నీళ్లు పెట్టేసిన, ఎందుకంటే పప్పులో నీళ్లు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, అందుకని. ఇప్పుడు మళ్ళీ రివర్స్ ఇట్లే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఉల్లిపాయలు వేసేసినాం కదా, ఉల్లిపాయలు వేసిన తర్వాత పసుపు వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేస్తూనే ఉండాలి. పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చీలు ఇట్లా చుంచేసుకోవాలి. ఓకేనా? ఇట్లా వేసేద్దాము. ఇప్పుడు బచ్చల కూర ఒక కట్ట తీసుకున్నా కదా నేను, ఇట్లా కట్ చేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతుంది, అందుకే పెద్ద కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది కూడా వేసేద్దాం. ఆకుకూరలను ఎక్కువ పప్పులో వేస్తే కూడా అంత బాగుండదండి, కొంచెమే వేసుకోవాలి. ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకున్నా కదా, ఈ పీస్తో సహా వేసుకోవాలి. పీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలేంది మనం కూడా చాలా బాగా తింటాము. ఇది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కారము, మనము 4 పచ్చిమిర్చిలు వేసినని చెప్పినా కదా, కారం వేద్దాము. ఇప్పుడు 1 స్పూను, 2 టీ స్పూన్ల కారం వేద్దాము. పప్పు కొంచెం సప్పసప్పగా ఉంటేనే బాగుంటుంది. పప్పు కదా, ఉప్పు ఎక్కువ పడుతుందేమని అట్లా వేసుకోకూడదు. పప్పు కొంచెం ఉప్పు లాగానే అనిపిస్తుంది కాబట్టి ఉప్పు తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. అయితే నేను ఇప్పుడు దాంట్లో మామిడికాయ వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్నర ఉప్పు వేస్తున్నా. మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి. ఉప్పు కారం మాత్రం నన్ను ఫాలో కాకండి. కొంచెం అంతా నూనె. ఒకసారి మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి. ఆల్రెడీ మనకు సగం పప్పు ఉడికింది, చూసిరు కదా. నీళ్ళు కూడా తక్కువైనాయి. ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసి అట్లాగే పెట్టకూడదు. కుక్కర్లో మనకు అన్ని చోట్ల కలవాలంటే మంచిగా అన్ని వేసిన తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను పక్కన నీళ్లు పెట్టేసుకున్నా కదా, వేడి నీళ్ళు ఉన్నాయని చెప్పినా కదా. పప్పులు ఎప్పుడైనా చల్ల నీళ్ళు పోయొద్దని చెప్పినా కదా. చూడండి ఇంత వేడైనాయి నీళ్ళు. ఇప్పుడు కొన్ని పోసేద్దాం.
తర్వాత విజిల్ అయిన తర్వాత పడతాయా పడవా చూసుకొని మనకు సరిపోకపోతే మళ్ళీ వేడి నీళ్ళు పోసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేద్దాము. ఒక్క విజిల్ అట్లా ఉంచి తీసేయాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. మూత పెట్టేద్దాము. మంట కొంచెము మరి పుల్లు కాకుండా మరి సిమ్లో కాకుండా మీడియంలో పెట్టేద్దాము. ఓకేనా? ఇప్పుడు 3 విజిల్ తీసుకున్నాను నేను పప్పు. ఇప్పుడు స్టవ్ కట్ చేద్దాం అనుకుంటున్నా. మనం ఇంకా చల్లగా అయ్యేంత వరకు ఈ మూత మాత్రం అస్సలు తీయకండి. చెప్పినా కదా సాంబార్ చేసేటప్పుడు ఒక ముచ్చట అట్లాగే అవుతుంది. అందుకని కుక్కర్లో గ్యాస్ అంతా పోయిన తర్వాతనే మనం కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి. స్టవ్ కట్ చేద్దాం. ఇప్పుడు లోపల ఉన్న గ్యాస్ అంతా పోయిందా అని చూద్దాము. ఇంకా చూడండి, గ్యాస్ అంతా పోయింది. ఇప్పుడు ఏం గ్యాస్లో ఇట్లా చూసుకోవాలి మనం. కుక్కర్ ఎప్పుడు పెట్టినా ఇది క్యాప్ అనేది ఇట్లా లేపి చూస్తే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి ఎంత బాగా అయిందో. మరి మెత్తగా కాకుండా మరి పలుకులు పలుకులు లేకుండా చాలా బాగా అయింది. చూడండి ఇట్లా ఉండాలి. ఇప్పుడు కొంచెం చిక్కగా అయింది కదా, మనం పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు పోసేద్దాం. మరి ఇంత చిక్కగా ఉంటే పప్పులో తినలేము. కొంచెం పలసగా ఉంటేనే పప్పుకు బాగుంటుంది. ఇప్పుడు వేడి నీళ్ళు పక్కన వేడి చేసుకున్నాం కదా, ఆ నీళ్ళు కొద్దిగా పోసుకుందాం. అక్కడక్కడ బచ్చల కూర కనిపిస్తుంది కదా, చూసిరా ఎంత బాగుందో. ఎండుకారం వేసుకోవాలి పప్పు వండేటప్పుడు. పచ్చికారం వేస్తే ఎందుకు అంత బాగుండదు పప్పు. చాలా బాగా అయింది చూడండి. ఇప్పుడు తాలింపు చేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకుందాము. మీరు ఆకుకూరలు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పప్పులో ఎక్కువ తినండి. మేము కొంచెం తక్కువ, అక్కడక్కడ కనిపిస్తేనే బాగా తింటారు. అట్లానే నేను తక్కువ కూర వేసుకుంటున్నా, మీరు ఎక్కువ వేసుకోండి. నేను ఒకటే కట్ట బచ్చల కూర వేసుకున్నా. మా ఇంట్లో అంతే వచ్చింది, అంతే వేసుకున్నా. ఇప్పుడు ఇది వేడెక్కింది కదా, నూనె పోదాం. ఒక 4 టీ స్పూన్లు నూనె కొంచెం వేడెక్కనిద్దాం. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర. మనం ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుంటాం కదా, 3 మిరపకాయలు తీసుకున్నా కదా, అవి మంచిగా చుంచి ఇట్లా చేసుకోవాలి. గింజలు తీసేసుకోవాలి. పప్పులో మిరప గింజలు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. అస్సలు మర్చిపోకండి ఆ విషయము. ఆవాలు ఒక పావు టీ స్పూన్ ఆవాలు. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాము. ఒకసారి ఇట్లా అనుకోవాలి, మాడకుండా చిటపటలాడితే జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి మనం ఎప్పుడైనా. ఇప్పుడు నేను ఐటమ్స్ చెప్పేటప్పుడు ఇంగువ మర్చిపోయినా, కంపల్సరీ ఇంగు వేసుకోవాలి. పప్పులో చాలా టేస్టీగా అవుతుంది. చిటికెడంత ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అంత పసుపు. నేను పప్పులో అప్పుడు కుక్కర్లో వేసేటప్పుడు కొద్దిగా వేసాను కదా, ఇప్పుడు ఒక చిటికెడ వేసుకోవాలి. కలర్ కోసం బాగుంటుంది అట్లా వేసుకుంటే. కరివేపాకు ఒక 3 రెమ్మల కరివేపాకు. నేను పప్పుకు తాలింపు పెట్టేటప్పుడు మాత్రం ఎప్పుడైనా ఇట్లనే పెడతాను. ఇది కూడా ఫాలో కాండి. చూడండి ఒకసారి ఇట్లా పెట్టి చూడండి. ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఆ ఫ్లేవర్ నచ్చదండి, అందుకనే వేయను. వేసుకుందాము. కొంచెం కిందంగా కొద్దిగా మంట తగిలేటట్టుగా ఉన్నప్పుడే వేసుకోవాలి. పప్పు రెడీ. స్టవ్ కట్ చేద్దాం.